జాగో హిందూ నినాదంతో ఇప్పుడు ప్రస్తుతం హిందువులు ఎదుర్కొంటున్న సవాళ్ళకి సమాధానాలు వెతకాలంటూ ఇప్పుడు హిందూ సంఘ ప్రజలంతా కూడా ఇప్పుడు ముందుకు రావడం జరిగింది. సో ఇదే విషయంపైన మనతో పాటు కూడా బీజేవైఎం సిటీ ప్రెసిడెంట్ నితిన్ నందకర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు మీరు మీ ముందు సవాళ్ళు ఏంటి, ఇప్పుడు హిందువులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పేసి ఇప్పుడు లేవనెత్తుతున్నారు? మేడం చూడండి, గతంలో కూడా ఇప్పుడు కూడా మన భాగ్యనగరంలో చాలామంది రోహింగ్యాస్ కానీ బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ వాళ్ళు కూడా చాలామంది ఇలీగల్గా హైదరాబాద్లో ఉంటున్నారు. మా ఉద్దేశం ఏంటంటే మనం ఒకవేళ దుబాయ్ కానీ అమెరికా కానీ యుఎస్ కానీ ఎక్కడైనా పోవాలంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, చాలా వీసా కానీ మనం పాస్పోర్ట్ కానీ అన్నీ ఉంటాయి. కానీ మన దేశంలో డైరెక్ట్ ఎంతోమంది ఇలీగల్గా ఇక్కడ ఉండి ఇక్కడ వచ్చిన తర్వాత మన గుడి మీద అటాక్ చేస్తున్నారు, లవ్ జిహాద్ పైన మన అమ్మాయిలకి ట్రాప్ చేస్తున్నారు, అదేవిధంగా గౌ రక్ష చేసే కార్యకర్త కూడా అటాక్ చేస్తున్నారు. ఎన్నో విషయాల మీద ఈరోజు ప్రెస్ క్లబ్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ద్వారా ఈరోజు మాట్లాడడం జరిగింది. వచ్చే సమయంలో కూడా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ లీడర్షిప్లో మేము రోహింగ్యాస్ కానీ బంగ్లాదేశ్ కానీ ఏదైనా పని చేస్తే తప్పు పని చేస్తే ఆయన పైన లీగల్గా యాక్షన్ తీసుకోవాలి అని మా ఉద్దేశం అయితే ఉంది. మేము డిపార్ట్మెంట్కి కూడా అదే కోరుకుంటున్నాం. ఇప్పుడు నిన్న కూడా చాలా ప్రోగ్రామ్ జరుగుతుంది, ఏ గుడి పోయినా ఆ గుడికి అటాక్ చేస్తున్నారని మా బాధ ఉంది అమ్మ. అంటే ఇప్పుడు గుడుల పైన జరుగుతున్న దాడుల కోసం పోరాటమే కాకుండా అంటే దీనికి పరిష్కారం ఏమని మీరు ఆలోచిస్తున్నారు? ఈ యొక్క రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు ఎప్పటి నుంచో పెడుతూ ఉంటున్నారు, దీని పరిష్కారం ఏముండాలని? పరిష్కారం ఏముంది అంటే మేడం, ఈయన ఇప్పుడు చాలామంది పొలిటికల్ లీడర్స్ ఈయనకి సపోర్ట్ చేస్తున్నారు. ఎంఐఎం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఓల్డ్ సిటీలో ఈయన ఓల్డ్ బ్యాంక్ తయారు చేసుకొని వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ మినిస్టర్ ఎలక్షన్ కానీ ఆ ఎలక్షన్లో ఓట్ పడాలి, మన ఓట్ పడి మన క్యాండిడేట్ గెలవాలి అని ఆ ఆలోచనతోనే పోతున్నారు. మా ఉద్దేశం ఏముందంటే వచ్చే సమయంలో ఈ బంగ్లాదేశ్ కానీ రోహింగ్యాస్ కానీ పాకిస్తాన్ వాళ్ళ కానీ గట్టిగా చర్య తీసుకోవాలని డిపార్ట్మెంట్తో కోరుతున్నాను. చూడాలి మేడం, నిన్న కూడా నేను ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి చేసిన మీ మీద కేసు బుక్ అయింది అన్నారు, అది ఎంతవరకు నిజం? అసలు కేసు చూడండి మేడం, శివాజీ మహారాజ్ జయంతి చేస్తే కూడా నాకు పర్మిషన్ తీసుకోవాలంట. నేను ఎందుకు పర్మిషన్ తీసుకోవాలి? లాస్ట్ ఇయర్ జాంబాగ్లా నేను శివాజీ మహారాజ్ జయంతి చేసేటప్పుడు కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొచ్చిన, కానీ ఈసారి కోర్టు నాకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను ప్రోగ్రామ్ చేస్తే నా పైన కేసు బుక్ చేసినారు. హేట్ స్పీచ్ కానీ లేదంటే హేట్ మాంగర్స్ కానీ నేను కమ్యూనల్ చేస్తా అని నా పైన కేసు బుక్ చేశాను. నేను ఏం మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నారు, నిజామాబాద్ సభలో ఏం చెప్పినారు? కమ్మ కానీ రెడ్డి కానీ నాయుడుస్ కానీ చౌదరీస్ కానీ అందరూ కాఫీర్ అని చెప్పినారు. బట్టు జిత్నా జిస్కా బట్టు వాళ్ళగా జిత్నా దేశ్ హై ఉతనా టోపీ వాళ్ళగా దేశ్ అని చెప్పినారు. అది ముమ్రా నుంచి ఒక అమ్మాయి వచ్చింది, ఇక్కడ వచ్చి 15 మినిట్ అని చెప్పినారు. మరి నేను డిపార్ట్మెంట్కి ఏం అడుగుతున్నా అంటే మేము మా దేశంలో మన దేశంలో మేము ప్రోగ్రామ్ చేస్తే మన పైన కేసు బుక్ చేస్తున్నారు. మరి అదేవిధంగా బయట వాళ్ళు వచ్చి మళ్ళీ డైరెక్ట్గా మన హిందూ సమాజంకి టార్గెట్ చేస్తున్నప్పుడు సవాల్ వేస్తున్నప్పుడు ఎంతమంది పైన కేసు బుక్ చేస్తున్నారు? ఎంత ట్రాఫిక్ న్యూసెస్ అయిపోయింది. ఆ దారుసలంలో మీటింగ్ కూడా చేసినారు, అక్కడ కూడా చాలా ట్రాఫిక్ న్యూసెస్ అయింది. ఎంత కేసులు అయినప్పుడు పెట్టినారని మా డిమాండ్ అయితే ఉంది. కానీ ఇట్లాంటి కేసు పెడితే భయంతో కూర్చోవాలి, లేదంటే ప్రోగ్రామ్ చేయవద్దంటే ఆ ఆలోచన లేదు. హిందువులో పుట్టినాం, డెఫినెట్లీ ఎన్నో కేసులు పెట్టిన తర్వాత కూడా లీగల్గా మేము పోరాడి ప్రోగ్రామ్ చేస్తానని మా డిమాండ్ అయితే ఉంది. ఇప్పుడు కులమత భేదాల మధ్య ఈ ఘర్షణ అంతా నడుస్తుంది కాబట్టి ఇది రాజకీయాల వైపు కూడా అదే దారి తీస్తుంది అంటారా? డెఫినెట్లీ అదే ఉంది మేడం. ఇప్పుడు మా ఉద్దేశం ఉంది, ఈ దేశంలో 140 కోట్ల జనాలకి మేము తీసుకుపోవాలి అని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పోతున్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా సాత్ సబ్కా విశ్వాస్. మీరు పోరాటంలో ఇటు ముస్లిం సపోర్ట్ అదైతే ఎక్కడ ఉండట్లేదా? ఎందుకు? ఇప్పుడు చూడండి మేడం, ఈ దేశంలో 140 జనాలకి అందరికీ భారతీయ జనతా పార్టీ తీసుకుపోతుంది. ఈ దేశంలో మేము ముస్లింకి ఇక్కడ ఈ దేశం నుంచి బయట పోయితే చెప్పట్లేదు, క్రిస్టియన్కి బయట పోయితే చెప్పట్లేదు, నేను అందరికీ తీసుకుపోతున్నారు. కానీ ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ ముస్లిం హై తో కాంగ్రెస్ హై, కాంగ్రెస్ తో ముస్లిం హై ఎట్లాంటి మాటలు మాట్లాడి మ్యానిపులేట్ చేస్తున్నారని మా ఉద్దేశం ఉంది. గతంలో కూడా వచ్చే సమయంలో ఈ సమాజం గుర్తు పెట్టుకోవాలి, డిసిషన్ తీసుకొని పనిచేయాలని మేమైతే అంటున్నాం. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లోపల
సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి జాతీయవాదుల సమావేశం జరిగింది. చాలా సంతోషం. ఈ చర్చా వేదికలు కూడా చాలా అంశాలు కూడా మాట్లాడాల్సి ఉంది, చర్చ జరగాల్సి ఉంది. కొంతవరకు కొలిక్కు వచ్చింది. సో ఇంకా కూడా భవిష్యత్తులో ఇలాంటి చర్చ కార్యక్రమాలు కూడా జరగాలి. ఈరోజు సమాజంలో జరుగుతున్న విషయాలు ఏంటంటే, బయట ఏదైనా సరే, ఇప్పుడు చిన్న మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి మీకు అన్ని విషయం తెలిసే ఉంటుంది. మొన్న గో బ్యాక్ మార్వాడి ఉద్యమం జరిగింది. ఆ క్రమం లోపల ఏదైతే మీటింగులు జరిగినాయో, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉద్యోగాలు కొల్లగొడతా ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి యొక్క వృత్తిని వాళ్ళు తీసుకుంటా ఉన్నారు, ఉపాధి కోల్పోతూ ఉన్నారని చెప్పిన క్రమం లోపల, అదే క్రమంలో ఇక్కడ రోహింగ్యాలు ఉన్నారు, మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి మార్వాడి, గుజరాత్ నుంచి మార్వాడే కాకుండా బయట దేశం నుంచి వచ్చినటువంటి మన రోహింగ్యాల యొక్క బాలాపూర్లు ఉన్నారని చెబితే, ఎవరైతే మార్వాడిని వెళ్ళగొట్టాలని చెప్పేసి మాట్లాడిన వ్యక్తులు మరి ఈ యొక్క రోహింగ్యాల దగ్గరికి ఎందుకు రాలేదు? వాళ్ళు మాట్లాడిన మాట ఏంటంటే, మీరు రోహింగ్యాలను మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మీరు మీటింగ్ పెట్టండి, మేము వస్తాము, ఆ యొక్క ఉద్యమంలో పాల్గొనని చెప్పారు. ఎందుకు రాలేదని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే మళ్ళొక మాట చెప్తా ఉంటారు, వీళ్ళు హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని విమర్శిస్తూనే మా యొక్క దేవీ దేవతలు ఎవరు ఎల్లమ్మ, ఉప్పలమ్మ, మారమ్మ, మైసమ్మ అని చెప్తారు, పెద్దమ్మ తల్లి అని చెప్తారు. మళ్ళీ అలా మాట్లాడిన క్రమం లోపల మన పెద్దమ్మ తల్లి టెంపుల్ గుర్తుందుకు రాలేదు, ఇంకొక టెంపుల్ లోపల మలినం చేసేందుకు రాలేదు, ఇంకో టెంపుల్ విగ్రహాలు పలగొడుతుంది. అంటే వీళ్ళు కేవలము మాటల కోసమే పరిమితం అవుతా ఉన్నారు. ఈ కోవబన్ను విషయంలో కూడా ఎవరైతే ఈరోజు వాళ్ళకి సపోర్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాను. మొన్నటికి మొన్న బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇక్కడ తెలంగాణ స్టేట్లో పెడితే ఆంధ్రోని విగ్రహం ఇక్కడ ఎందుకు, ఆంధ్రోని విగ్రహం ఇక్కడ ఎందుకు అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు, మేము తెలంగాణ వాదం, తెలంగాణ కోసమే మాట్లాడతామని చెప్పిన వాళ్ళు, ఈరోజు మరి ఆంధ్రాలో ఉన్నటువంటి ఓలి అనే వ్యక్తి ఇంటి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? మేము కేవలం తెలంగాణ కోసం పనిచేస్తున్న వ్యక్తులు ఆంధ్ర వ్యక్తి అయినటువంటి ఒలి దగ్గరికి ఎందుకు వెళ్ళారు, ఏ కారణం చేత వెళ్ళారు అంటే, వీళ్ళు ప్లాన్గా ఒక వన్ సైడ్ ఏదైతే చేస్తూ ఉన్నారో దీన్ని పూర్తిగా హిందూ సమాజం ఖండిస్తూ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈరోజు సమాజం లోపల కుల విభజన తీసుకొచ్చి, ప్రాంతాల విభజన తీసుకొచ్చి హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసి వారి యొక్క పబ్బం కట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.